నిన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. అయితే చివర్లో ముకుల్ చౌదరి ఆకాశం హద్దుగా చెలరేగిపోయాడు. 2 4లు 7 సిక్సర్లతో 54 పరుగుల నాట్అవుట్ తో ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. అసాధ్యం అనుకున్న మ్యాచ్ ని సుసాధ్యం చేసి చూపించాడు. దీంతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు ముకుల్ చౌదరి. ఇక మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ముకుల్ చౌదరి పై ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో అనామక ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చిందని రిషబ్ పంత్ అన్నాడు. ముకుల్ చౌదరి ప్రదర్శనపై మాటలు రావడం లేదని పంత్ పేర్కొన్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో కేకేఆర్ పై సంచలన విజయం నమోదు చేసింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏం చెప్పాలి, ముకుల్ చౌదరి గురించి మాటలు రావడం లేదు. నేను అతన్ని తొలిసారి నెట్స్ లో చూసినప్పుడే భవిష్యత్తులో మంచి బ్యాటర్ అవుతాడని ఊహించాను. ఇవాళ కేకేఆర్ తో మ్యాచ్ లో ముకుల్ దానిని నిజం చేసి చూపించాడు. అతడి ప్రదర్శన అద్భుతం. అతను ఆడుతున్న ఇన్నింగ్స్ ను కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. అనామక ఆటగాళ్లకు ఐపీఎల్ వెలుగునిచ్చింది. ఇప్పుడు ఈ జాబితాలో ముకుల్ చౌదరి కూడా చేరిపోయాడు. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు వారు అద్భుతాలు చేయగలరు. ఇలాంటి ప్రతి మ్యాచ్ లో కూడా జట్టులో ఏదో ఒక గొప్ప విషయం నిర్మితమవుతుందనే సంకేతాన్ని ఇస్తుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ముకుల్ చౌదరి 3 బంతులు వరుసగా మిచ్చేశాడు. ఆ సమయంలో అతడి దగ్గరికి వెళ్లి కంగారు పడొద్దు, భవిష్యత్తులో నీకు అవకాశాలు బాగా వస్తాయని చెప్పాను. తాజాగా కేకేఆర్ తో మ్యాచ్ లో ముకుల్ ఆ అవకాశం రానే వచ్చింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కడదాకా నిలిచి ఒంటి చేత్తో గెలిపించాడు. ఒక కెప్టెన్ గా ఇంతకన్నా నాకేం కావాలి చెప్పండి. అలాగే బదోనిపై ప్రశంసలు కురిపించాడు. బదోని ఇప్పుడు మా జట్టులో సీనియర్ ప్లేయర్. అతనికి మేము ఇచ్చిన బాధ్యత అది. బదోని నుంచి మేము ఆశించే సహకారం ఇదే. తన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ తప్పక గెలుస్తామనే ధీమాని ఇచ్చిందని ఆ తర్వాత ముకుల్ చౌదరి దానిని ముగింపునిచ్చాడంటూ రిషబ్ పంత్ పేర్కొన్నాడు.